విసిగి వేసారిపోయిన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల తిరుగుబాటిది. ప్రభుత్వ ఉద్యోగులు అనేది పేరుకే కానీ వాలంటీర్ల పనులు సైతం మీరే చేయాలంటే కూటమి ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల మీద అదనపు భారం మోపుతుంది. దాదాపు ఏడాదిన్నరగా ఇలాంటి అనేక వేధింపులను భరిస్తున్న గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు చివరికి తమ ఆత్మగౌరవాన్ని సైతం వదులుకోవాల్సిన పరిస్థితి తలెత్తడంతో విధిలేక తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారు. ఇంటింటికి వెళ్లి వాట్సాప్ సేవల గురించి ప్రచారం చేసే ప్రసక్తే లేదని, అవసరమైతే నిరవధిక సమ్మెకు సైతం సిద్ధమని ఇప్పటికే ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో శనివారం ఉత్తరాంధ్ర నుంచి ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నారు. కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలను తిప్పికొట్టేందుకు తొలి అడుగు వేయబోతున్నారు. ఒకప్పుడు ఏ చిన్న పని జరగాలని ప్రభుత్వ కార్యాలయం చుట్టూ కాళ్ళరిగేలా తిరగాల్సిన దుస్థితి ఉండేది. అయినా పని జరుగుతుందని నమ్మకం ఉండేది కాదు. లంచాలు ఇస్తే తప్ప జనన మరణ ధృవీకరణ పత్రాలు అందేవి కాదు. ఇట్లాంటి పరిస్థితి నుంచి ఇంటి వద్దకే అన్ని సేవలు అందేలా గత వైఎస్ఆర్సీ ప్రభుత్వం విప్లవాత్మక సంస్కరణ తీసుకొచ్చింది. నాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చొరవతో గ్రామ వార్డు స్థాయిలోని ప్రజలకు అన్ని ప్రభుత్వ సేవలు అందేలా రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయాలు నిర్మించారు. వాటిలో 1,00,000కు పైగా నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు. సచివాలయాలకు అనుబంధంగా గ్రామ వార్డు వాలంటీర్లను అందుబాటులో తెచ్చారు. వాళ్ళ ద్వారా ప్రతి పథకం అర్హుల ఇంటి వద్దకే చేరేలా చర్యలు తీసుకున్నారు. వాలంటీర్ల జీతాలను రెట్టింపు చేస్తామని ఎన్నికల ముందు నమ్మించి అధికారంలోకి రాగానే వాళ్ళని ఏకంగా విధుల నుంచి తొలగించి వెన్నుపోటు పొడిచింది. మరోవైపు సచివాలయ ఉద్యోగులపైన అనేక రకాలుగా పని ఒత్తిడి పెంచి వేధింపులు మొదలుపెట్టింది. కొందరికి నిర్దిష్ట విధులు కేటాయించకుండా నేటికి ఇష్టానుసారం పనిచేయించుకుంటున్నారంటూ వాళ్ళందరూ ఇప్పుడు ఆగ్రహించి మహాసభ పెట్టబోతున్నారన్నటువంటిది ఇక్కడ కీలకమైన అంశం.